श्री स्वामीनारायण भगवान की जय। प्रकट गुरुहरि महन स्वामी महाराज की जय। మనముంటున్న ఈ బ్రహ్మాండంలో ఇప్పుడు మన భూమండలము మృత్యులోకము ఈ 14 లోకాల్లోని మధ్యలో ఉంటుంది. అందులో పైన 6 స్వర్గలోకాలు, కింద 7 నరకలోకాలు, మొత్తం ఈ 14 లోకాలలో మన ఆత్మ ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇలాంటి ఈ బ్రహ్మాండాలు విశ్వంలో అనంతకోటి బ్రహ్మాండాలు ఉత్పన్నమవుతూ విలీనమవుతూ ఉంటున్నాయి. అందులో భాగంగా మనం ఉంటున్న ఈ బ్రహ్మకి ఆయుష్ 50 సంవత్సరాలు పూర్తయి 51వ సంవత్సరంలో ప్రప్రథమంలో మిట్ట మధ్యాహ్నంలోని 28వ మహాయుగంలోని కలియుగంలో మనం జీవిస్తున్నాము. ఆ విరాట బ్రహ్మకి మనకి సమయం ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే, మన ఒక సెకండ్కి ఆ విరాట బ్రహ్మకి 1,00,000 సంవత్సరాలు. ఎందుకంటే ఆ విరాట బ్రహ్మకి ఒక రోజు వచ్చేసి దాదాపు 1000 మహాయుగాలు. అదే ఒక కల్పంగా వర్ణించబడింది శాస్త్రం. అలాంటి మనము ఇప్పుడు ఈ బ్రహ్మాండంలోని మానవ జన్మలో ఉన్నప్పుడు ఈ కలియుగంలో 1781వ సంవత్సరంలో అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో ఆ సాక్షాత్తు పూర్ణపురుషోత్తమ నారాయణుడు అక్షర బ్రహ్మ సమేతంగా అక్షరధామ సమేతంగా మనకి చెప్పయ్య గ్రామము అయోధ్య నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ జననం తీసుకొని శ్రీరామనవమి రోజే రాత్రి 10 గంటల 10 నిమిషాలకి జననం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన పేరుని మార్కండేయ ముని ఘనశ్యాముడిగా హరికృష్ణ మహారాజుగా నామకరణం చేయడం జరిగింది. 11 సంవత్సరాల వరకు అద్భుతమైన లీలలను ప్రదర్శించి వాళ్ళ తల్లిదండ్రులైన భక్తిమాత ధర్మదేవుడికి వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళకి కుటుంబ సభ్యులకి అద్భుతమైన లీలలను ప్రదర్శించి ఆ తర్వాత 11వ సంవత్సరంలో గృహత్యాగం చేసి నీలకంఠవర్ణి స్వామిగా భారతదేశం అంతా 7 సంవత్సరాల 1 నెల 11 రోజులు కాలినడకన తిరగడం జరిగింది. అందులో భాగంగా అక్టోబర్ మాసంలో -70 డిగ్రీస్ టెంపరేచర్లో ఉన్నప్పుడు మా బద్రికాశ్రమం గుండా మానస్ సరోవరం కూడా వెళ్ళడం జరిగింది. ప్రతి తీర్థ స్థలానికి వస్తున్న ప్రయత్నంలో ఈ 12,800 కిలోమీటర్ల ప్రయాణం మార్గంలో తిరుపతికి రావడం జరిగింది. విజయవాడ దగ్గర ఉన్న పానకాల నరసింహస్వామి దగ్గరికి రావడం జరిగింది. ప్రతి తీర్థస్థలానికి వచ్చినప్పుడల్లా అనాదిగా ఉన్న పంచతత్వాలు ఏంటి అని అడుగుతూ విచారణ చేస్తే ఎవరు చెప్పలేకపోవడం జరిగింది. అప్పటి వరకు మనకి తెలిసింది ఆదిశంకరాచార్యుడు మనకి ప్రాప్తి కలిగించిన అద్వైత సిద్ధాంతంలోని ఆత్మ మరియు పరమాత్మ 2 తత్వాలు. ఆ తర్వాత 1000వ సంవత్సరంలో వచ్చిన రామానుజ స్వామి విశిష్టాద్వైత సిద్ధాంతంలో మనకి ఆత్మ, మాయ, పరమాత్మ అన్న 3 తత్వాలు తెలియజేయడం జరిగింది. అలా వెళ్తూ కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ గుండా గుజరాత్లోని లోజ్ గ్రామానికి వచ్చిన తర్వాత అక్కడ రామానంద స్వామి ఆశ్రమంలో ముక్తానంద స్వామి అనాదిగా వస్తున్న పంచతత్వాలు జీవుడు, ఈశ్వరుడు, మాయ, బ్రహ్మ, పరబ్రహ్మ ఈ 5 అనాది తత్వాలతో జీవుడు తన సంచరణ మార్గంలో జీవిత ప్రయాణంలో ఉంటాడు. ఈ జీవుడు, ఈశ్వరులు మాయకి అధీనంలో ఉంటాయి. ఆ మాయని దాటిన బ్రాహ్మ్య స్థితిలో ఉన్న ముక్తులు అక్షర బ్రహ్మ ధామంలో అయిన అక్షరధామంలో ఆ పరమాత్మ సేవ అనుగ్రహంతో సేవ ప్రాప్తితో ముక్తుల్లాగా జీవిస్తూ ఉంటారు. ఆ రామానంద స్వామి ఆ నీలకంఠవర్ణి స్వామికి నామకరణ చేసింది సహజానంద. రామానంద స్వామి తన దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆయన 12వ రోజు స్వామినారాయణ మహామంత్రాన్ని ఉపదేశించడం జరిగింది. ఈ ఆశ్రమ బాధ్యతలు స్వీకరించేటప్పుడు ఆ సహజానంద స్వామి 2 షరతులను రామానంద స్వామికి వర్ణించడం జరిగింది. ఒకటి, భక్తులకి ఒక తేలు కుడితే 1,00,000 కోట్ల తేళ్ల నొప్పిని ఆ స్వామి స్వీకరించడం అవ్వాలి అని. రెండోది, భక్తుడికి గనక భిక్షపాత్ర గనక స్థితి వస్తే ఆ భిక్షపాత్ర స్థితి సహజానంద స్వామి తీసుకొని
ఆ తర్వాత ఆ భక్తుడికి అనంత ఐశ్వర్యాలను ప్రాప్తి కలిగించేటట్టు ఆశీర్వదం ఇవ్వాలని రామానంద స్వామి దగ్గర ఆశీర్వాదం తీసుకొని అప్పుడు ఆశ్రమ బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. ఆ 18వ సంవత్సరం నుంచి 49వ సంవత్సరం వరకు తన దగ్గర ఉన్న అక్షర బ్రహ్మ 3000 సాధువులు 500 పరమహంసలతో ఊరు తిరుగుతూ అద్భుతమైన సత్సంగ ప్రవృత్తిలో భాగంగా అద్భుతమైన సాంప్రదాయాన్ని మనకి అందించడం జరిగింది. ఇవాళ మనం ఈ సత్సంగ కార్యక్రమంలో మానవ జన్మ విశిష్టత, ఆ తర్వాత మానవుడు నిత్య పూజలో విధి విధానాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీజీ మహారాజు సహజానంద స్వామి స్థాపించిన సత్సంగంలో ఈ మానవ జన్మ అతి దుర్లభమైందని తెలియజేయడం జరిగింది. అదే విషయాన్ని ప్రకట గురుహరి మహన్ స్వామి గారు ఇప్పుడు మనకి సత్సంగ దీక్ష అనే గ్రంథంలో కూడా 2వ శ్లోకంలోనే ఆ మానవ జన్మ అతి దుర్లభమైనది అని తెలియజేయడం జరిగింది. శాస్త్ర ప్రకారము జీవుడు బ్రహ్మ సృష్టించిన 84 లక్షల శరీర బొమ్మలలో ప్రయాణం చేస్తూ అనాది కాలంగా పునర్జన్మలో ఉండడం జరుగుతుంది. ఏ శరీరంలోనైతే భగవంతుడి వాకు తన చెవున పడిన, తన కళ్ళతోని ఆ భగవంతుని స్వరూపాన్ని కనుక అఖండంగా దర్శనం చేసుకున్న అక్కడి నుంచి మానవ జన్మ ప్రాప్తి అవ్వడం జరుగుతుంది. ఆ మానవ జన్మ ఒక క్యాలిబ్రేషన్, ఒక మన ప్రవర్తన మార్చుకునే పద్ధతికి భగవంతుడు మనకి అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఏ శరీరంతోనైతే మానవ జన్మ ప్రాప్తి అవుతుందో ప్రప్రథముగా ఆ ప్రవర్తన మానవుల్లో కనబడుతూ ఉంటుంది. దాన్ని మనము సవరించుకొని ఆ గుణాలని మనము మార్చుకొని భగవంతుని కనుక ఆశ్రయించి భగవత్ నామస్మరణ నిత్యం మనం చేసుకుంటూ భగవంతునికి ఒక దాసభావంతో సేవా కార్యక్రమాలు కనుక మనం చేసే ప్రవర్తనని మనం ఈ మానవ జన్మలో అవలంబించుకుంటే ఇంకా ముక్తుడిలాగా భగవంతుడి దగ్గరనే మనము సేవలు అందిపించుకునే అవకాశము ఈ మానవ జన్మ తర్వాత మనకి లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మన ప్రవర్తన మార్చుకోకుండా యథాతథంగా మనం ఏ స్థితి నుంచి వచ్చామో ఆ స్థితిని మనం కనుక కొనసాగించుకుంటే మళ్ళీ అదే స్థితికి వెళ్ళే అవకాశము ఉంటుంది. లేదా భగవంతుని ఆశ్రయించకుండా వచ్చిన స్థితిని ఇంకొంచెం వేరే ప్రవర్తనతో మనకు కనుక మనం అవలంబించుకుంటే మనం మార్చుకున్న ప్రవర్తన దగ్గర మనం మళ్ళీ పునర్జన్మలో నివసించవలసి వస్తుంది. ఇది ఈ సూక్ష్మ రహస్యాన్ని సహజానంద స్వామి తన వచనామృతంలో గరుడ ప్రథమ ప్రకరణంలోని 22వ వచనామృతంలో చాలా అద్భుతంగా వర్ణించారు. సులభమైన రీతిలో చాలా ఈజియెస్ట్ వేగా వర్ణించడం జరిగింది. అందులో శ్రీజీ మహారాజు చెప్పినది ఏంటంటే మనం చేసే ప్రతి పని కూడా దాంట్లో భగవతత్వం ఉండాలి అని భగవంతుడు ఆ సహజానంద స్వామి గరుడ ప్రథమ ప్రకరణం 22వ వచనామృతంలో తెలియజేయడం జరిగింది. మనం ఉదయాన్నే లేచినప్పటి నుంచి కాలకృత్యాలు తీర్చుకున్న దగ్గర నుంచి స్నానాది కార్యక్రమాలు చేసిన దగ్గర నుంచి దుస్తులు తొడుక్కున్న తర్వాత ఆ నిత్య పూజ చేసుకున్న సమయంలో అల్పాహారం స్వీకరించిన సమయంలో మనం మనం ఆఫీస్కు బళ్ళకి స్కూళ్ళకి మన వ్యాపారానికి వెళ్ళిన రోజంతా కూడా ఆ వ్యాపారంలో బళ్ళల్లో స్కూళ్ళల్లో కాలేజీలలో మన ఉద్యోగంలో మన ఉద్యోగరీత్యా కార్యక్రమాలు చేసుకున్న ఇంట్లో పనులు చేసుకున్నా కూడా నిత్యము ఇవన్నీ కూడా భగవంతుని ఆధారం, భగవంతుని శక్తి వల్లనే భగవంతుడి వల్లనే మనకి ప్రాప్తి అయిందని ఆ భగవంతుడి నామం అనేది నిరంతరంగా మనం మనసులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత కూడా రాత్రి మళ్ళీ భోజన ప్రసాదం స్వీకరించి మళ్ళీ మనం నిద్రలో విశ్రయించేంత వరకు కూడా మనకి భగవత్ నామం అనేది మనసులో అఖండంగా మనకి నామస్మరణ జరుగుతూ ఉండాలి. ప్రతి పనిలో మనం భగవతత్వాన్ని చూస్తూ గడపడమే మనము ఈ మానవ జన్మల నుంచే ఒక ముక్తుడు ఎలా అయితే
ఆ భగవంతుని ధామంలో అనుభవిస్తాడో, ముక్తిని అనుభవిస్తాడో, అదే ముక్తిని మనము ఇప్పుడు ఈ జన్మ నుంచే మనము అనుభవించే అవకాశము ఎంతైనా ఉంది. అది గరుడ పురాణ ప్రకరణంలోని 22వ వచనామృతంలో వర్ణించడం జరిగింది. ఇప్పుడు మనం నిత్యము ప్రతిదినము పూజ చేస్తూ ఉంటాం. కొంతమంది భక్తులు వారానికి శనివారం ఒక రోజే గుడికి వెళ్తాను అన్న అనుభూతిలో కూడా ఉంటారు. సోమవారం కొంతమంది వెళ్తుంటారు వారంలో, లేకపోతే మంగళవారం, బుధవారం, గురువారం. అలా వారానికి ఒక రోజు ఎలా అయితే మనము భగవంతుని భక్తి చేయనికి మందిరానికి వెళ్తామో, ఈ 84 లక్షల శరీరాలు కూడా మానవ జన్మకి రావడము ఆ భక్తి చేయనికి మాత్రమే ఆ భగవంతుడు మనకి ప్రాప్తించడం జరుగుతుందన్నమాట. ఇది మనం విచారణ చేసుకొని కనుక ఈ విషయమైన మనం మనసుని మర్దన చేసుకోగలిగితే నిరంతరం మనము మానవ జన్మలో భగవంతుని మనం భక్తి చేసుకునే అద్భుతమైన అవకాశం భగవంతుడు మనకి కలిగిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ నిత్య పూజ అర్థం ఏంటి అని తెలుసుకునే మనం విచారణ చేస్తే, ఈ నిత్య పూజ అనేది మనకి భగవంతునికి మనం దాసభావంతో చేసే ప్రార్థన, మనకి ఆ భగవంతుడు మరియు గురువు ఇద్దరిని కలిపేదే ఈ నిత్య పూజ విధానము. మనకి ఈ నిత్య పూజలో ఏం జరుగుతుందంటే, ఒక భగవంతుడికి భక్తుడికి ఒక ఇద్దరు కలిసే సందర్భం అన్నమాట. ఈ సందర్భము చాలా అద్భుతమైన సందర్భం అన్నమాట. మరి ఈ సందర్భాన్ని మనం ఎంత విశిష్టంగా, ఎంత పవిత్రంగా, ఎంత మానసికంగా మనము ఆయన మనసునంతా ఆయన పైన కేంద్రితం ఉంచి మనము ఈ నిత్య పూజ చేసే విధి విధానాలు మనము చేసుకోవాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్. అందులో భాగంగా మనకి నిత్య పూజ మనకి యంత్రము, మంత్రము, తంత్రము అనే 3 శబ్దాలు మనకి తెలుసు. యంత్రము, తంత్రము ద్వారా మనకి ఒక వ్యవస్థ దొరుకుతుంది, ఒక సందర్భము దొరుకుతుంది. అంతేకాని మంత్రము ద్వారా మనకి ఆ భగవంతుని ఆశ్రిత దొరకడం మనకి మంత్రం ద్వారా లభిస్తూ ఉంటుంది. యంత్రము తాత్కాలికమైనది, తంత్రము కూడా తాత్కాలికమైనది. కానీ మంత్రం అనేది అది ఇన్ఫినిట్, అది ఎప్పటికీ కూడా మనకి భక్తుడు భగవంతునితోనే అనుసంధానం అయ్యే ప్రక్రియగా మనకి మంత్రజపం వల్ల మనకి ప్రాప్తి అవుతుంది. ఈ మంత్రజపంలో ఈ సహజానంద స్వామి మనకి ఇచ్చిన మంత్రము స్వామి నారాయణ. ఈ స్వామినారాయణ మహామంత్రత విశిష్టత ఏంటి అంటే, మనకి స్వామి సహిత నారాయణతో మనము ఈ మంత్రాన్ని జపించుకోవడం అని అర్థము. అంతేకాకుండా మనము అక్షర రూపమయ్యి ఆ పూర్ణ పురుషోత్తం నారాయణుడి భక్తికి చేసుకోవడమే ఈ మంత్ర విశిష్టత. మనము అక్షర రూపం అవ్వాలి, అక్షర రూపమయ్యి ఆ పూర్ణ పురుషోత్తం నారాయణుని భక్తి చెయ్యాలి. అదే నిజమైన భక్తి. మనము ముందు భక్తుడవ్వాలి, ఆ భక్తుడు అయ్యి ఆ తర్వాత ఆ నారాయణుని మనం భక్తి చేసే మార్గమే ఈ స్వామినారాయణ మహామంత్రం. మరి ఈ పూజా విధానంలో ముందు స్వయంగా మనం ఎలా రెడీ కావాలి అన్నదానికి 2 పాయింట్లలో మనం చెప్పుకుంటే, మనము ముందుగా ఏకాగ్రతగా మన మనసుని నిలుపుకోవాలి. ఏకాగ్రత అంటే ఏంటి అంటే కాన్సన్ట్రేషన్. ఈ కాన్సన్ట్రేషన్కి ఒక శ్రీజీ మహారాజు తన జీవిత చరిత్ర ఘట్టంలో నుంచి ఒక ఘట్టము కనుక మనం తిలకిస్తే, జపమాల అందరం చేస్తూ ఉంటాం. ఒకసారి శ్రీజీ మహారాజు స్వయంగా అందరినీ ఎన్ని జపమాలలు చేస్తారు అని అడిగితే, భక్తులు 500 మాలలు, 200 మాలలు, 300 మాలలు, 600 మాలలు, ఇలా ఎన్నో వందల మాలలు తెలియజేయడం జరిగింది. కానీ ముక్తానంద స్వామి మాత్రము కేవలము 50 మాలలే చేస్తాను అన్న సమాధానం ఇవ్వడం జరిగింది. అప్పుడు శ్రీజీ మహారాజు ఆ ముక్తానంద స్వామిని, స్వామి మరి 50 మాలలు మాత్రమే ఎలా చేయగలుగుతున్నారు, అందరేమో 500 మాలలు చేస్తున్నారు అనేసి అంటే, అప్పుడు ముక్తానంద స్వామి తన సమాధానం చెబుతూ,
మాల చేస్తున్నప్పుడు 108 బీట్లని మనం ఎప్పుడైతే నామస్మరణ చేస్తున్నామో ఆ 107వ బీటుని కనుక ఆ సమయంలో నేను ప్రతి బీటుని ఆ 108 బీజాలని నేను నామస్మరణ చేస్తున్నప్పుడు భగవంతుని స్వరూపం నాకు కనపడేది. ఒకవేళ 107వ బీజంలో గనక నాకు భగవంతుడి స్వరూపం గనక కనబడకుంటే ఆ మాలని నేను క్యాన్సల్ చేసి మళ్ళీ కొత్త మాలని మళ్ళా 108 బీజాలని అది నామస్మరణ చేస్తుంటాను. ప్రతి బీజము నామస్మరణ చేసినప్పుడు భగవంతుడిగా ప్రకటంగా మానసికంగా నాకు ఆ దృశ్యం కనబడాలి. అప్పుడు 108 బీజాలు కనుక సంపూర్ణంగా భగవంతుని దర్శనం చేసుకుంటేనే ఆ మాల సంపూర్ణమైనట్టు నేను కౌంట్ చేస్తాను, అది లెక్క పెడతాను. అందుకనే కేవలము 50 మాలలు మాత్రమే చేయగలుగుతున్నాను అని ముక్తానంద స్వామి ఎంతో అద్భుతమైన విషయాన్ని తెలియజేయడం జరిగింది. అది ఏకాగ్రతకి సంకేతం. మన మనసు భగవంతుడి మీద ఎంత నిలబడి ఉంది. గరుడ ప్రథమ ప్రకరణంలో శ్రీజీ మహారాజు సహజానంద స్వామి అక్కడ భక్తులు అడిగిన ప్రశ్నకి అతి కష్టమైన సాధన ఏంటి అంటే సమాధానం చెప్పింది, మన మనసులో భగవంతుని అఖండ ధారణ చేసుకోవడమే అతి కష్టమైన పని. జీవితంలో అతి కష్టమైన పని ఏంటంటే మానసికంగా భగవంతుని అఖండ ధారణ చేసుకోవడం అతి కష్టమైన పని అని తెలియజేయడం జరిగింది. ఇక్కడ ముక్తానంద స్వామి కూడా ఏకాగ్రత నిలుపుకోనికి అద్భుతమైన వర్ణన చేయడం జరిగింది. 108 బీజాలలో నామస్మరణ చేస్తున్నప్పుడు ఏ ఒక్క బీజంలో కనుక భగవంతుడి దృశ్యం మానసికంగా కలగకపోతే ఆ మాల క్యాన్సల్ చేసుకొని మళ్ళీ కొత్త మాలని చేస్తూ మొదలు పెట్టుకుంటూ ఉంటారనమాట. అలా మనకి కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రెండోది నిష్కామ భావం. నిర్మాణ, నిర్లోభ, నిష్కామ, నిర్భయ, నిస్నేహంగా మనము భక్తి చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇలాగే శ్రీజీ మహారాజు ఒక భక్తుణ్ణి దీని విశిష్టత, ఈ రోజు చేసే నిత్య పూజ ఎందుకు చేస్తాము స్వామి అని చెప్తే ఆ భక్తుడు సమాధానం చెబుతూ తను ఆ రామభక్తుడు ఆ సమయంలో రాముణ్ణి ఆ నిత్య ఆరాధన చేయడం వల్ల భక్తుల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి అన్నది ఒక నమ్మకం అన్నమాట. అయితే ఆ భక్తుడు తన సోదరుడైన ఒక సోదరుడి కుమారుడికి జ్వరం వస్తుంది. ఆ జ్వరం తగ్గనీకి ఈ మాల చేశాను, నిత్య పూజ చేశాను అని చెప్పి ఆ రామనామ ప్రభావం వల్ల ఆ బాలుడికి జ్వరం తగ్గింది అని తెలియజేయడం జరుగుతుందన్నమాట. అప్పుడు శ్రీజీ మహారాజు ఆ నిష్కామ భావం అనేది చాలా, మీరు కేవలం ఒక జ్వరానికి మాత్రమే ఈ మాల చేసి దాన్ని ఉపయోగించారు, కానీ అది నిష్కామ భావంగా ఉండాలి. నిష్కామ భావం వల్ల ఏమవుతుందంటే భగవంతుని ఆశ్రయం మనకి కలుగుతుంది. మనము భగవంతుడితో జీవిస్తున్నాము, భగవంతుడి శక్తి వల్ల మన జీవిత కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్న నమ్మకం మనం ఏర్పరచుకోవాలి అంటే ఏకైక పద్ధతి నిష్కామ భావన. అలా చెప్తూ మనకి ఈ మంత్రజపంలోని లాభం ఏంటి అన్న విషయాన్ని కూడా శ్రీజీ మహారాజు తెలియజేయడం జరిగింది. ఈ జపంలోని లాభాలను కూడా మనకి తెలుపుతూ, ఈ మంత్రజపం చేయడం వల్ల మనం నిరంతరంగా మానసికంగా భగవంతుని నామము స్మరణ చేసుకుంటూ మనం మాల చేయడం వల్ల మనకి మానసికంగా శాంతి కలుగుతుంది. మన నాడి ఏదైతే మనకి నాడి హెచ్చుతగులు అవుతూ ఉంటాయో అది నియంత్రించబడుతుంది. మన హృదయంలో అది గప్ 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 కం అని ఎలా అయితే శబ్దం వస్తుందో అది కూడా నియంత్రించబడుతుంది. అది మనకి ఈ మంత్రజపం వల్ల లాభము అవుతుంది. అంతేకాకుండా మనకి మామూలుగా వేసవి కాలంలో చూస్తే బయట వేడి ఉండి ఆ చల్లదనం కోసం మనము ఇంట్లో ఫ్యాను అది వేసుకుంటూ ఉంటాం. అలాగే ఈ మంత్రజపం మానసికంగా చేయడం వల్ల మనకి
ఆంతరికంగా కూడా శాంతి లభిస్తుంది అని ప్రస్తుత ప్రకట గురుహరి మహన్ స్వామి గారు తన ప్రసంగంలో తెలియజేయడం జరిగింది. ఇలా మనం మంత్రజపం, నిత్య పూజలో మంత్రజపం చేస్తాము. రెండోది మనము ప్రదక్షిణలు చేస్తాం. భగవంతుని స్థాపించిన తర్వాత మనము ముందుగా మానసిక విచారం చేస్తాము. మానసిక విచారం తర్వాత మనము భగవంతుని స్థాపన చేసుకొని, ఆ తర్వాత మనం తిలకధారణ చేసుకొని, ఆ తర్వాత మంత్రజపం చేసి, తర్వాత కార్యక్రమంలో భాగంగా మనము ప్రదక్షిణ చేస్తాం. ఈ ప్రదక్షిణ సైంటిఫిక్ ప్రకారం కూడా చెప్పేది ఏంటంటే, ఒక ఐరన్ పీసు మ్యాగ్నెట్ పైన ఇలా రాస్తూ ఉంటే మెల్లమెల్లగా ఆ మ్యాగ్నెటిక్ పవర్ అనేది ఆ ఐరన్ రాడ్లోకి ఎలా అయితే ప్రవహిస్తుందో, అదేవిధంగా మనము ప్రదక్షిణ చేయడం వల్ల, గిరి ప్రదక్షిణ, ఆత్మ ప్రదక్షిణ చేయడం వల్ల మనకి మన ఆత్మ జ్ఞానం కలుగుతూ ఆ భగవంతుని శక్తి అనేది మనలోకి అతి అద్భుతంగా ప్రవహించి మానసిక శాంతి కలుగుతుంది. నాడి నియంత్రణ కూడా మనకి కలుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా మూడవది దండవత్ ప్రణామాలు. మనము దండవత్ ప్రణామాలు చేసేటప్పుడు ఆడవారు 5 అంగాలుగా తన పాదాలు, మోకాళ్ళు, మోచెయ్యిని మనం భగవంతుడి దగ్గర ఇలా కూర్చున్న భంగిమలో మనం తల ఉంచి మనసు మరియు మన చూపు ఆ భగవంతుని మీద నిగ్రహించి దండవత్ ప్రణామాలు చేస్తారు. మగ పురుషులు సాష్టాంగ నమస్కారాలు, అష్టప్రకార 8 అంగాలు ఫ్లాట్గా పడుకునే విధంగా మనస్సుని, 6 అంగాలేమో శరీరానివి, 2 అంగాలు, ఒకటి మనసు, ఒకటి దృష్టి, ఈ 2 కూడా ఆ భగవంతుని పాదాల దగ్గర సమర్పించే ప్రక్రియనే దండవత్ ప్రణామాలు. దీంతో మనం అహం రహితంగా మనం మానాన్ని మనం జీరో చేస్తున్నట్టు అనమాట. అక్కడ మానాభిమానాలు లేకుండా భగవంతుని ఆశ్రయించే పద్ధతే దండవత్ ప్రణామాలు. దీనివల్ల మనకి అహం శూన్య స్థితి ప్రాప్తి అయ్యే అవకాశము ఉంటుంది. ఎందుకంటే అక్కడ మన మానాన్ని మనం భగవంతుని పాదాల దగ్గర సమర్పిస్తున్నాము కాబట్టి. ఇలా మనకి శరీర లాభాలు ఏమి జరుగుతాయి అంటే, మనకి యోగాసనంలో అనేక యోగ ఆసనాలు వేస్తూ ఉంటాం. ఈ దండవత్ ప్రణామాలు కూడా ఒక యోగాసనంలోని ఒక భంగిమ అన్నమాట. దానివల్ల మనకి సూర్య నమస్కారం చేసే ప్రాప్తి ఎంతైతే కలుగుతుందో, ఈ దండవత్ ప్రణామాల్లో కూడా అంతే ప్రాప్తి మనకి లభిస్తుంది. అంతేకాకుండా ఆధ్యాత్మికంగా మనకి ఏమి లాభం జరుగుతుంది అంటే, ఆధ్యాత్మికంగా మనకి మానాన్ని, మనకున్న అహంభావాన్ని మనం ఆ భగవంతుని చరణాల్లో సమర్పించి మనలో ఒక శాంతి, ఆనందమైన స్థితి మనకి నెలకొల్పుతుంది. అంతేకాకుండా భగవంతుని చింతన చేసే మనకి అవకాశం లభిస్తుంది. ఎందుకంటే మనకి అహం శూన్య స్థితిలో ఉంటే అప్పుడు మనము ఆ భగవంతుని చింతన, భగవంతుని ఆరాధన చేసుకునే అవకాశము అతి అద్భుతంగా కలుగుతుంది. ఇదే విషయము మనం భగవద్గీత కనుక సంపూర్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, 8వ చాప్టర్లో శ్రీకృష్ణుడు అర్జునుడికి అక్షర బ్రహ్మ యోగం తెలియజేయడం జరిగింది. ప్రప్రథమంగా అష్టాంగ యోగ సిద్ధంలో ఏదైతే యమ ధర్మరాజు గురించి చెప్పడం జరుగుతుందో, యమ అంటే నీ ధర్మాన్ని పాటించు అని కృష్ణుడు అంటే క్షత్రియ ధర్మాన్ని పాటించు, ఇప్పుడు నీవు ఉన్నది యుద్ధభూమిలో అని చెప్పి ఆ యుద్ధభూమి స్థితిని, క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేయడం జరుగుతుంది మొదటి స్టెప్లో, అధ్యయనంలో. రెండోది నియమాలు, యుద్ధ నియమాలు, క్షత్రియ నియమాలు పాటించాలి అని అష్టాంగ యోగ సిద్ధంలో కూడా యమ నియమాలు, ఆ నియమాలు పాటించాలని 2వ అధ్యయనంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియజేయడం జరుగుతుంది. మూడవది యమ నియమ ఆసన, అంటే ఆసన అంటే శరీర ఆసన, రథం మీద కూర్చోవడం ఒకటి, అంతేకాకుండా తన మనసుని తన శరీరంలో ఉంచుకోవడం ఒక ఆధ్యాత్మిక ఆసనం. ఇది అందరూ చేయాల్సిన పని, నిరంతరం చేయాల్సిన పని. ఇది కనుక చేస్తే మన భగవంతుని భక్తి చేయడం చాలా సులభమవుతుంది. భగవంతుడి
చేతనే అన్ని కార్యాలు జరుగుతున్నాయి అన్న నమ్మకం మనం దృఢమవ్వడం కూడా చాలా సునాయతమవుతుంది. యమ నియమ ఆసన, తర్వాత ప్రాణాయామం, అదే కాన్సన్ట్రేషన్. శ్వాస మీద ధ్యాస పెట్టుమని అంటారు కదా. సో మనము శ్వాస మీద ధ్యాస పెట్టుకోవడం అంటే మనం కాన్సన్ట్రేషన్తో మనసుని మన శరీరంలో ఉంచి మన పని పైన, మన ధర్మకార్యం పైన ఏకాగ్రతగా మనం ఉండడం అని నీడ 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియజేయడం జరిగింది. ఇంకా 5వ అధ్యాయంలో ప్రత్యాహార అంటే మనకి డిస్ట్రాక్షన్ కాకుండా, మనకి పంచ విషయాలతోని మన మనసుని చంచలతత్వాన్ని రాకుండా ఉండనీకి 5వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి నీ చూపుతోని, నీ స్పర్శతోని, నీ ధ్వనితోని, నీ రుచితోని, నీ మనసు ఆలోచనతోని ఆ పంచ విషయాలన్నీ లోనికి తీసుకోకుండా, అది డిస్ట్రాక్షన్ అంటే డిటాచ్మెంట్, కంప్లీట్లీ డిటాచ్డ్గా ఉండాలి. అప్పుడే నీ మనసు ఏకాగ్రత ఉంటుంది అని 5వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఇంకా 6వ అధ్యాయంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానం. అప్పుడు 6వ అధ్యాయంలో ధ్యానం ఎలా చేయాలి అన్నది చెబుతూ, భక్తి యోగం, రాజయోగం, క్రియాయోగం ఇవన్నీ చెప్తూ ధ్యానం మనం భగవంతుని ధ్యానించుకోవాలి. ఎందుకంటే సర్వకర్త, సర్వపరి, సహకార ప్రకటంగా మనకు భక్తుడితో ఎప్పుడు భగవంతుడు అనుసంధానమై ఉంటాడు అన్నది ధ్యానం చేయాలి. అంటే ఆ ధ్యానము మనము భగవంతుడిని ఆశ్రయించడం అన్నమాట. ఆ తర్వాత ఆశ్రయిస్తున్న పద్ధతి మనకి 7వ చాప్టర్లో ధారణ, ధ్యాన ధారణ గురించి తెలియజేయడం. ధారణ అంటే ఓనింగ్నెస్, కంప్లీట్గా ఓన్ చేసుకోవడం. ఎవరిని ఓన్ చేసుకోవాలి? భగవంతుని ఓన్ చేసుకోవాలి. మనలో మనసా వాచ కర్మ అన్నీ భగవంతుడే చేయిస్తున్నాడు. భగవంతుడు ఈ శుద్ధ చైతన్య ఆత్మలో విరాజులై ఉన్నాడు అని మనం ఆ ధారణ చేసుకోవాలి, ఓనింగ్ చేసుకోవాలి, ఓనర్షిప్ అనమాట. అది 7వ అధ్యాయంలో కృష్ణుడు చెప్పారు. అప్పుడు సమాధి స్థితి మనం నెలకొల్పుతుంది. ఈ సమాధి స్థితియే జస్ట్ సైలెన్స్ అన్నమాట. మనకి ఒక సముద్రంలో అలలు లేని స్థితి అన్నమాట. ఎంత సముద్రం లోతుగా ఆ సముద్రం ఉంటుందో అలా మనకి శాంతి లభిస్తుంది అన్నమాట. ఆ సమాధి స్థితిలో అక్షర బ్రహ్మ నిరంతరం ఉంటాడు అని చెప్పి, అది అక్షర బ్రహ్మ స్థితి. ఇక్కడ అహం శూన్యం ఉంటుంది అని తెలియజేయడం జరిగిందనమాట. ఈ స్థితికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఆ 9వ అధ్యాయం నుంచి మనకి 18వ అధ్యాయం వరకు 10 అధ్యాయాలు కూడా మనకి పూర్ణ పురుషోత్తమ నారాయణుడు అఖండంగా అర్జునుడికి దర్శన భాగ్యం కలిగించాడనమాట. అప్పుడు వరకు అర్జునుడు క్వశ్చన్ చేస్తుంటాడు అనమాట. నాకు నీ వల్ల లాభము అంటే విజయం లభిస్తుందా లేదా అన్నది ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిందనమాట. కానీ ఎప్పుడైతే అక్షర బ్రహ్మ సమాధి స్థితిలో సంపూర్ణంగా సమాధి స్థితి అర్జునుడిని తీసుకొచ్చి ఆ సమాధి స్థితిలో అహం శూన్య స్థితిని తీసుకొచ్చి అక్షర బ్రహ్మని అప్పుడు అనుసంధానం చేసి ఏకాత్మ భావనలో తన పూర్ణ పురుషోత్తమ నారాయణుడి స్వరూపం చూపెట్టినప్పుడు అర్జునుడికి సంపూర్ణంగా కాన్ఫిడెన్స్ కలుగుతుంది అనమాట. ఇప్పుడు నువ్వు చెప్పినట్టు నేను చేస్తాను. ఒకవేళ సమాధి స్థితి కలగలేదనుకోండి, మనలో అహంభావం ఉందనుకోండి, మనం ఎవరితోనన్నా అహంభావం ఉన్న వాళ్ళతో మనం కావాల్సిన పని చేయించుకోగలమా? చేయించుకోలేము. ఎందుకంటే అహం అడ్డొస్తుంది అనమాట. నేను ఎందుకు చేయాలి, నాకేం ప్రాప్తి, నేను ఈ పని చేయడం వల్ల నేను ఏం లాభం పొందుతాను అన్నది మనం విచారంలో పెడతామన్నమాట. ఆ బుద్ధి మనకి ప్రేరేపిస్తుంది అనమాట. అహం శూన్య స్థితి ఉంది అంటే ఇంకా బుద్ధి అనేది కంప్లీట్గా భగవంతుని ఇంటెలిజెన్స్తో మన శరీరం పనులు జరుగుతూ ఉంటాయన్నమాట. ఆ కర్మలో మనకి కర్మ అనేది అంటకుండా భగవంతుని క్రియ, భగవంతుని కర్మ అనేది మనం జరిపిస్తూ ఉంటాం. మన శరీరము ఆ స్థితిలో కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక యంత్రంలాగా ఉంటుందన్నమాట. ఆ స్థితికి తీసుకొచ్చి అర్జునుడు అప్పుడు 18 రోజులు యుద్ధం చేయించి అప్పుడు విజయపదంలో పాండవులకి విజయాన్ని అందించడం జరుగుతుంది. ఆ కౌరవులు అయిన 100 కౌరవులే మన 100 సంవత్సరాల జీవితము. ఆ పంచభూతాలని నియంత్రించుకోవడమే పంచ పాండవులు. అది ఎలా నియంత్రించుకోవాలంటే, ఎలా అయితే పంచపాండవులు భగవంతుని శ్రీకృష్ణుని ఆశ్రయించారో మనం కూడా ఆ ధ్యాన సమాధి స్థితిలో మనం ధారణ చేసుకొని భగవంతుని ఓనింగ్ చేసుకొని మనం ఉంటే మన జీవితం కూడా అక్షర బ్రహ్మతో మనం సమాగమయ్యి పూర్ణ పురుషోత్తమ నారాయణుడి నిరంతరంగా మనం మానసికంగా ధారణ చేసుకొని ఆయననే మనం నెల్లవేళలా మానసికంగా దర్శించుకుంటూ, ఇంకా ఆయనని దర్శించుకున్నాం కాబట్టి మనం ఏ జంతువు నుంచి అయితే మానవ శరీరం వచ్చామో ఆ ప్రవర్తన మనం వదిలిపోతుంది.
మనం కేవలము ఇంకా భగవంతుని ధ్యానంలోనే ఉంటాం కాబట్టి ఎప్పటికీ ఇంకా మనకి ఆ ముక్తి స్థితి లభిస్తుంది. ఇంకా మనం మళ్ళీ ఈ పశుపతినాథుల్లో జన్మల్లో కానీ ఈ వసుదేవ జంతువు జన్మల్లో కానీ పోకుండా కేవలం భగవంతునికి భక్తి చేసుకునే జన్మలు మాత్రమే మనకి ప్రాప్తి అవుతున్నాయి. ఇది ఏకైక సింప్లెస్ట్ మార్గమని సహజానంద స్వామి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రార్థన, భగవంతుని మనం ప్రార్థన చేస్తున్నాం. ఇదంతా కూడా భగవంతుని ప్రార్థన చేస్తున్న మార్గమే. మరి ప్రార్థన వల్ల మనకి ఏమి లభిస్తుంది అంటే భగవంతునితో జీవించే విధానంలో మనము ఉంటున్నాము అన్నది ప్రాప్తి కలుగుతుంది అనమాట. ప్రార్థన అనేది భగవంతునికి మనం సమర్పించుకునే మన ఒక సంకల్పము. భగవంతునితో మనం జీవించుకోవాలి, జీవిస్తాను, అహం శూన్య స్థితిలో నేను ఉంటాను అని ఇప్పుడు ప్రస్తుత ప్రకట గురుహరి మనకి సాధన మంత్రాన్ని ఇచ్చింది. నిరంతరం మనం ధ్యానించుకునే మంత్రము అక్షరమహం పురుషోత్తమ దాసోస్మి. ఈ మంత్రాన్ని మనం జపించుకుంటూ ఉంటే నిత్యం మనం ఆ ప్రార్థనని భగవంతుడి మనం దాసుడయ్యి మనం భక్తిని మనం చేసుకుంటూ ఉంటామన్న స్థితి. అంతేకాకుండా మన సహజానంద స్వామి మనకి శిక్షాపత్రిని అందించడం. శిక్షాపత్రి అంటే యమ నియమాలు. అందులో ఒక మానవుడు, ఒక పురుషుడు స్త్రీ ఎలా ఉండాలి అన్నది, పిల్లలు ఎలా ఉండాలి అని భక్తిని ఎలా చేయాలి అన్నది శిక్షాపత్రిలో చాలా వివరంగా వర్ణించడం జరిగింది. మనం శిక్షాపత్రిని కూడా రోజు నిరంతరం 5 శిక్షాపత్రంలోని 5 స్టెప్స్ 5 వాక్యాలను మనం చదువుకుంటూ ఉండాలి. లాస్ట్గా మనం నిత్య పూజ అది చేసుకున్నప్పుడు మన సంకల్పం ఏముండాలి అని చెబుతూ మనము ప్రముఖ్ స్వామి గారు అంట ఆయన చాలా బిజియెస్ట్ డేగా ఉండేది. ప్రముఖ్ స్వామి గారు రోజు, మహన్ స్వామి గారు రోజు చాలా బిజియెస్ట్ డే అనమాట. ఎందుకంటే పద్రమణి చేస్తారు, మందిరంలో ధ్యానం చేస్తారు, మళ్ళీ ప్రసంగాలు చేస్తుంటారు. ఆ దినచర్య కార్యక్రమము చాలా బిజీ. అయినా కూడా ప్రతిరోజు ఒక 30 గంట నుంచి గంట సేపు నిత్య పూజకి కేటాయించేవారు అనమాట. చూడండి, అక్షర బ్రహ్మ అక్షర పురుషోత్తముడు కూడా భగవంతుడికి ప్రతిరోజు నిత్య పూజ, మానసిక పూజ అనేది వదలకుండా చేసుకుంటూ ఉండేవారు అనమాట. అలా మనము ఇవాళ ఈ సత్సంగ కార్యక్రమంలో కథామృతంలో భాగంగా నిత్య పూజలోని విధానంలోని స్టెప్స్ ఏంటి? ముందుగా మనకి మానసిక మంత్ర జపము, రెండవది ఆత్మ ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ, మూడవది దండవత్ ప్రణామాలు, నాలుగవది ప్రార్థన మనం ఎలా చేయాలి, శిక్షాపత్రిలోని మనకి ఆ వాక్యాలను ఎలా మనం అనుసంధించుకోవాలి, తర్వాత మనకి ఈ నిత్య పూజ ఏ సంకల్పంతో మనం చేయాలి అంటే ఒకే ఒక సంకల్పము, మనం అక్షరమహం పురుషోత్తమ దాసోస్మి, అక్షరమైన నేను అహాన్ని ఆ అక్షరమైన ఆ నేనైన ఆ అహాన్ని పూర్ణ పురుషోత్తమ నారాయణుడికి దాసభావంతో సేవ చేసుకుంటూ జీవించాలి, భక్తుడయ్యి భగవంతుడికి దాసభావం అవ్వాలి అన్న సంకల్పంతో మనం జీవించే పద్ధతే ఇంకా ఒక ముక్తి మార్గాన మనల్ని తీసుకెళ్తుంది. ఈ జన్మలోనే మనం అత్యాంతిక ముక్తి పొంది ఇంకా భగవంతుని పాదాల దగ్గర నిత్య సేవ చేసుకునే ప్రాప్తి ఆ భగవంతుడు ఇవాళ మనకి ఈ సందర్భంగా కథామృతాన్ని మనం తలుచుకునే మహాభాగ్యం కల్పించినందుకు ప్రస్తుత ప్రకట గారికి మానసిక దండవత్ ప్రణామాలు చేస్తూ ఇంకా ఈ సభని ఇంతటితో ముగిస్తాను. అందరికీ జై స్వామినారాయణ. శుభదినం.